విశాఖ రాజమండ్రి నెల్లూరులోని పలు హోటళ్లు రెస్టారెంట్స్ పై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. డిజిటల్ పేమెంట్స్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహించారు. విశాఖలోని సెలబ్రేషన్ రెస్టారెంట్స్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పెందుర్తి, అక్కయ్యపాలెం, ఎన్ఏడి, మధురవాడ రెస్టారెంట్స్ లో సోదాలు జరిపారు. డిజిటల్ పేమెంట్స్ లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు బిల్లులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డిజిటల్ పేమెంట్స్ రికార్డ్స్ తో పాటు కంప్యూటర్ బిల్లింగ్లను తొలగించింది సెలబ్రేషన్స్ హోటల్ యాజమాన్యం. డిజిటల్ పేమెంట్స్ కు కంప్యూటర్ బిల్లింగ్ కు మధ్య భారీ తేడాలు గుర్తించారు ఐటీ శాఖ అధికారులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నగరంలోని బర్కాస్ అరేబియన్ మండిలో ఐటీ తనిఖీలు చేపట్టారు. కోట్లాది రూపాయలకు సంబంధించిన రికార్డులు డిజిటల్ గా తొలగించినట్టు ఆధారాలు లభించడంతో తనిఖీలు చేపట్టారు ఐటీ సిబ్బంది. నెల్లూరు నగరంలోని వెంగమావ దాబాలోనూ ఐటీ సోదాలు నిర్వహించారు. ట్యాక్స్ కట్టకుండా బిల్లులు ఎగవేస్తున్నారన్న ఆరోపణలతో సోదాలు చేశారు అధికారులు. అయితే ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయనే వివరాలు మాత్రం వెల్లడించలేదు ఐటీ అధికారులు. విశాఖతో పాటు రాజమండ్రి, నెల్లూరులో ఐటీ అధికారులు హోటల్స్ పై సోదాలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మొత్తంగా హోటల్స్ అలాగే రెస్టారెంట్స్ పై ఐటీ అధికారులు ఉక్కుపాదం మోపిన సిచ్యువేషన్, అసలు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో నిన్న ఏకకాలంలో ఒకే చోట అటు విశాఖ, రాజమండ్రి, నెల్లూరులో హోటల్స్ అండ్ రెస్టారెంట్లలో ఐటీ శాఖ అధికారులు అయితే దాడులు నిర్వహించినటువంటి ఘటన వెలుగు చూసింది. అత్యంత రద్దీ సమయం, ఎందుకంటే ఆదివారం కావడంతో మధ్యాహ్నం లంచ్ సమయంలో మొత్తం రద్దీగా ఉన్నటువంటి హోటల్స్లో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు అయితే దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఒకే హోటల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి పెందుర్తి, ఎన్ఏడి, అక్కయ్యపాలెం, మధురవాడ ఇటు సిటీకి 4 వైపులా కూడా ఉంటాయి. 4 చోట్ల ఏకకాలంలో అయితే దాడులు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాడుల్లో భారీ తేడాలు అయితే గుర్తించారు. ఎందుకంటే ఐటీ శాఖకు సంబంధించి ఇది ఈరెండింగ్ కావడంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఐటీ రిటర్న్స్ అనేది ఖచ్చితంగా ఐటీ శాఖ అధికారులకైతే సమర్పిస్తారు. కానీ పరిశీలించినటువంటి ఐటీ శాఖ మొత్తం అన్నింటిలో కూడా కొన్ని అవకతవకలకు పాల్పడ్డారనేది సెలబ్రేషన్స్ రెస్టారెంట్స్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి ఫైల్స్ లో తేడాలు గమనించారు. అయితే ఒకేసారి ఏకకాలంలో అసలు జరుగుతున్నటువంటిది ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటనేది కనిపెట్టే ఉద్దేశంతో మొత్తం ఐటీ శాఖ అధికారులు 4 బ్రాంచుల్లోనూ కూడా సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోదాలు నిర్వహించినటువంటి సమయంలోనే భారీ తేడాలను ఐటీ శాఖ అధికారులు అయితే గమనించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇటు ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ కి సంబంధించి ఈ తేడాలు అయితే గమనించారు. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ చేసిన తర్వాత వాటన్నింటినీ కూడా ఐటీ శాఖ ఖచ్చితంగా రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో వీటన్నింటినీ పొందుపరిచి ఇస్తారు. కానీ డిజిటల్ పేమెంట్స్ని కూడా కొన్ని ఆధారాలను చెరిపివేసినట్లుగా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్కి అదేవిధంగా బిల్లింగ్ కౌంటర్లో కంప్యూటర్ బిల్లింగ్కి మధ్యన చాలా తేడాలు ఉన్నట్లుగా ఐటీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. చాలా వరకు డైరెక్ట్, ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్కి వచ్చినటువంటి మనీ మాత్రమే కౌంటింగ్లో ఉంటుంది. ఆ క్యాష్ రూపంలో చెల్లింపులు ఏవి కూడా కౌంటింగ్లోకి రావు. కాబట్టి ఆ కంప్యూటర్ ఆ బిల్లింగ్కి సంబంధించినటువంటి ప్రతి బిల్లింగ్ని చెరిపివేసినట్లుగా ఆధారాలన్నీ కూడా లేకుండా చేసినట్లుగా ఐటీ శాఖ అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటిని సెలబ్రేషన్స్ యాజమాన్యం 4 రెస్టారెంట్లలోనూ ఒకే విధమైనటువంటి బిల్లింగ్ తేడాలను చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటిని గుర్తించినటువంటి ఐటీ శాఖ అధికారులు మొత్తం ఒక ఏకకాలంలో వాళ్ళు తనిఖీలు చేయడంతో పాటుగా కొన్ని లెక్చర్ బుక్స్తో పాటుగా కొన్ని కంప్యూటరైజ్డ్ ఆధారాలను అయితే తీసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఐటీ శాఖ అధికారులు ఏమేమి లోపాలు గుర్తించారు, ఎంతవరకు అవకతవకలకు పాల్పడ్డారు, ముఖ్యంగా ఈ సెలబ్రేషన్స్ రెస్టారెంట్స్కి సంబంధించినటువంటి యాజమాన్యం పాల్పడినటువంటి డిజిటల్ పేమెంట్ అవకతవకలు ఏంటనేది ఇప్పటి వరకు ప్రకటించినటువంటి దాఖలాలు అయితే లేవు. బహుశా నిన్న రద్దీ సమయంలో ఈ దాడులు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా వీటికి సంబంధించిన లెక్కలను నిగ్గు తేల్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి చాలా వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఒక్క
విశాఖలోనే కాదు ఏకకాలంలో అటు దాదాపుగా 12:30 తర్వాత అటు విశాఖతో పాటు రాజమండ్రి నెల్లూరులో కూడా దాడులు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మూకుమ్మడిగా అటు హోటల్స్ అదేవిధంగా రెస్టారెంట్లో ఈ దాడులు నిర్వహించినటువంటి నేపథ్యంలో హోటల్ యాజమాన్యాలు కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ డిజిటల్ పేమెంట్స్ ప్రతిదీ డిజిటల్ రూపంలోనే వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో క్యాష్ రూపంలో వచ్చినటువంటి వాటికి డబ్బుల్లో ఖచ్చితంగా క్యాష్ విషయంలో అవకతవకలు అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందనేది ఐటీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ సెలబ్రేషన్స్ రెస్టారెంట్స్ దగ్గర నుంచి ఐటీ శాఖ అధికారులు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత జరిగినటువంటి అవకతవకలు తేడాలు ఎంత ఉన్నాయనేది నిగ్గు తేల్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఐటీ శాఖ అధికారులు అయితే ఏ విధమైనటువంటి వివరాలను బయటికి పొక్కకుండా అత్యంత గోప్యంగా ఈ సోదాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ.